నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ బస్. ఆంధ్రప్రదేశ్ లో బెల్ట్ షాపుల రద్దు వెనుక ఎవరున్నారు? మహిళలు సాగిస్తున్న పోరాట ఫలితమేనా లేక వైకాపా ఇచ్చిన వార్నింగ్ కారణమా అన్న ప్రచారం సాగుతోంది. మద్యం షాపులపై వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం బెల్ట్ షాపులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం తమ వల్లేనంటూ వైకాపా ప్రచారం చేసుకోవడం ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి మింగుడు పడని అంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో బెల్టు మద్యం షాపులపై మహిళలు సాగిస్తున్న పోరుతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబాలను చిన్నాభిన్నం చేయటమే కాదు, ఆర్థికంగా చితికిపోయేలా చేసే మద్యంతో తాము వీధిన పడుతున్నామంటూ బాధితులు కథం తొక్కిన నేపథ్యంలో బెల్ట్ షాపుల బెల్టు తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా వాటిని బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం అధికార ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ విజయం తమదంటే తమదన్నట్లుగా ఒకరికొకరు ప్రకటించుకుంటున్నారు. అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో బెల్ట్ షాపుల మూసివేతపై నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, రహదారిపై మద్యం సేవించే వారు కనిపించినా అరెస్టులు చేయాలన్నారు. అయితే ఈ బెల్ట్ షాపులపై ఇటీవల వైకాపా ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది. వాటిని రద్దు చేసేలా నిర్ణయం తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించడమే కాదు, షాపులపై దాడులు కూడా చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వైకాపాకు భయపడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న వాదనను వైకాపా తెరపైకి తెస్తోంది. కానీ కేబినెట్ లో చర్చించే ముందు ఓ నిర్ణయానికి వస్తామని, అంతేకాని ఆ సమయానికి వైకాపా మాట్లాడినందువల్ల ఇది వారి విజయంగా భావించడం సరికాదని సర్కార్ చెబుతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు తన ప్రభుత్వంలో ఈ విధంగా ఇల్లీగల్ లిక్కర్ గాని, ఇల్లీగల్ శాండ్ గాని, ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని ఒప్పుకున్న తర్వాత ఇక పాత్రికేయులు ఏమంటారని ప్రశ్నిస్తున్నా. విజన్ 2025 లిక్కర్ విషయంలో మాత్రం ఏ విధంగా కేబినెట్ ఎన్నిసార్లు డిస్కస్ చేసింది, దానికి తగ్గట్టుగా ఏ విధంగా డిస్టిలరీలకి సంతకాలు పెట్టింది, ఈరోజు బార్ షాపులకు ఏ విధంగా 2 ఏళ్ల అధికారం ఉంటే 5 ఏళ్లకి లైసెన్స్ ఇచ్చిందో మీరు కళ్ళారా చూస్తున్నారు. అంటే టార్గెట్లు పెట్టి వీళ్ళే అమ్మిస్తారు. ఈరోజు మహిళలు తిరగబడేసరికి ఏ విధంగా మాట మార్చి తమ పత్రికల్లోనే బెల్ట్ తీస్తాం, నెల రోజుల లోపల బెల్ట్ షాపుల్ని రద్దు చేయిస్తామని చెప్తున్నారంటే ఇంతకన్నా హాస్యాస్పదం ఏమైనా ఉందా నేను అడుగుతున్నా. బెల్ట్ షాపులు అనేవే ఇల్లీగల్ షాప్స్. ఇల్లీగల్ షాప్స్ ని రద్దు చేయటం ఏంటి? ఫాదర్ ఆఫ్ బెల్ట్ షాప్స్ అంటారు చంద్రబాబు నాయుడు గారిని. సో బెల్ట్ షాపుల్ని కన్న తండ్రిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పొచ్చు. అలాంటి ఒక కల్చర్ ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు గతంలో 9 ఏళ్లు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. బెల్ట్ షాపులపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి కారణం ఎమ్మెల్యే రోజా వార్నింగే కారణమన్న వాదనల నేపథ్యంలో టీడీపీలో ఆ అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. సోమవారం జరిగిన టీడీఎల్పీ భేటీలో నెల రోజుల్లో రద్దు చేస్తామని చెప్పిన అధికార పార్టీ నెక్స్ట్ డేనే రద్దుపై నిర్ణయం తీసుకోవడాన్ని వైకాపా నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఒక్క రోజులోనే బెల్ట్ షాపుల రద్దుపై నిర్ణయం తీసుకోవాలన్న రోజా వార్నింగే నిజమైందా అన్న చర్చ లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా ఈ యొక్క మద్యం పాలసీ మీద ఇది ప్రధాన ఆదాయ వనరు కాదు, ప్రజల ఆరోగ్యాలను కూడా కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఎంత వెయిట్ ఉందో అదేవిధంగా ప్రొహిబిషన్ మీద కూడా అదే కాన్సన్ట్రేషన్ చేయమని ఆదేశాలు ఇవ్వడంతోనే నేను వచ్చిన తర్వాత నవోదయం ప్రోగ్రాం కానీ, దాంతోపాటుగా డీఅడిక్షన్ సెంటర్లు పెట్టడం కానీ, చలివేంద్రాలు పెట్టడం కానీ, గ్రామాల్లో సారా రైతు గ్రామాలు తయారు చేయడం కోసం ఏమేం చేయాలనే దాని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజుకి ప్రధాన ఆదాయ వనరు కాదు కాబట్టే మేము బెల్ట్ షాపులను కూడా దాదాపుగా ఎక్కడున్నా సరే మూసేయమని మన రాత్రి నుంచి ఆదేశాలు ఇచ్చాం. నేను ఒక్కరోజే 42 కేసులు, దాదాపుగా 50 మంది మీద కేసులు పెడతాం, 50 మందిని అరెస్ట్ చేయడం. అదే కాకుండా 1200 లీటర్లు సుమారుగా ఈ మద్యం దొరికినటువంటి దాఖలాలు అటన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది తరచుగా జరిగేటటువంటి ప్రక్రియ. దాంతో పాటుగా ఈ రోజు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచే రద్దు అవటం. ఈ రోజు అయితే ప్రజెంట్ ఒక కేసు కూడా ఇంకా నమోదు అవ్వలేదు. సాయంత్రం లోపు ఏమన్నా వస్తే డే వైజ్ రిపోర్ట్ తీసుకోవడం, డే వైజ్ రివ్యూస్ చేసుకోవడం, డే వైజ్ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయని చూసుకొని పూర్తి పర్యవేక్షణతో కూడినటువంటి మద్య నియంత్రణ చేస్తా ఉన్నాం. ఈ రోజు చాలా వరకు ప్రతిపక్షాలు రకరకాలుగా విమర్శలు చేస్తా ఉన్నాయి. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా కాదని, దానికి ఎటువంటి టార్గెట్లు లేకుండా, ప్రధానంగా దేవుడి పేర్లు కానీ ఇలాంటివి పెట్టకుండా జనావాసాల దూరంగా పెట్టుకుంటూ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనుసరించి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రజలందరూ కూడా. మరోవైపు ఏపీ కొత్త ఎక్సైజ్ విధానంలో భాగంగా జనావాసాల మధ్య ఏర్పాటవుతున్న మద్యం దుకాణాలపై మహిళలు సమరభేరీ మోగిస్తున్నారు.
నిత్యం ధర్నాలు ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా మహిళలు గళం విప్పుతున్నారు. జనావాసాల మధ్య పాఠశాలలు, ప్రార్థనా మందిరాల సమీపంలో మద్యం షాపులు వెలుస్తుండటంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సాగిన మంత్రివర్గం బెల్ట్ షాపుల తొలగింపుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మాకు వ్యాన్ షాపు వద్దు, మా ఊరు దగ్గరే వద్దు, ఇది శ్మశానం అన్నారు, శ్మశానం దగ్గర కూడా వద్దు. సందకాడ పని చేస్తారు, సందకాడ పోయి తాగి అక్కడే కొనుక్కుంటారు మగ పిల్లలు. మాకు వద్దు, మా ఊరికి లోపల వద్దే వద్దు. మాది ఎనిమిరెడ్డిపల్లె, మా మూడారు మీద బొమ్మిరెడ్డిపల్లె మధ్య పెట్టుకుంటాం. వద్దు అనేది సీక్రెట్ గా అమ్ముతారు, అట్లా వద్దు. పొద్దున్న పని చేసుకుంటాం, మగవాళ్ళు పోయి అక్కడే ఉంటారు. మాకైతే వద్దు, పోటీగా కొంతమంది పెట్టాలంటారు. బెల్ట్ షాపులు రద్దు చేసి వైన్ షాపుల సంఖ్యను పెంచుకునేలా చూస్తోంది సర్కార్. రెవెన్యూ లక్ష్యాన్ని కూడా 12,227 కోట్లుగా నిర్ణయించుకుంది. కల్తీ మద్యం, బెల్ట్ షాపులను నిర్మూలించి వైన్ షాపుల ద్వారానే అమ్మకాలు సాగించేలా చూస్తోంది. బెల్ట్ షాపును రద్దు చేసినట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఎక్కడైనా అమ్ముతున్నట్లు కనిపిస్తే చాలు కదం తొక్కుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు, ప్రముఖ విశ్లేషకులు. వారితో మాట్లాడారు. గుడ్ ఈవినింగ్ సార్. శ్రీనివాస్ గారు, మరి ఇప్పుడు ఈ క్రెడిట్ ఎవరికి ఇద్దామంటారు? ప్రభుత్వాలకు ఇద్దామా, లేక ప్రతిపక్షానికి ఇద్దామా, ప్రజలకు ఇద్దామంటారా? ఇది ఖచ్చితంగా మహిళా సంఘాల విజయం. ఎందుకంటే మనం వాళ్ళు గత నెల రోజులు బట్టి విపరీతమైన చాలా పోరాటాలు చేస్తున్నారు. ప్రతి షాపుల మీద దండెడుతడం, మొత్తం సీసాలు తీసుకొచ్చి రోడ్డు మీద పగలగొట్టడం ఇవన్నీ చేస్తున్నారు. కానీ మీడియా తక్కువ ఎలర్ట్ ఉంది వాటి మీద. ఏదో ఈ రోజున వైసీపీ ప్లేనర్లో వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ తర్వాత ప్రభుత్వం మనం ప్రతిపక్షం చేసిందని చెప్పేసి అని, అంటే క్రెడిట్ ఎవరు తీసుకున్నారన్నది పక్కన విషయం పక్కన పెడితే, మొత్తానికి ఇది లేటుగా తీసుకున్న ఒక మంచి నిర్ణయం, అందరూ స్వాగతించవలసిన విషయం. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టిన 5 సంతకాల్లో ఇది ఒక సంతకం. బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పేసి అని. బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్న 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దీని వెనకాల రాజకీయ కోణాలు ఉండొచ్చు, లేకపోతే ఎలక్షన్స్ ముందు కాబట్టి, లేకపోతే మహిళా సంఘాలు పోరాడుతున్నాయి కాబట్టి, లేకపోతే ప్రతిపక్షాలు చెప్తున్నాయనో ఇవన్నీ కాకుండా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. కానీ ఎంతవరకు అమలు అవుతుందో దాని మీద నేను కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్ బెల్ట్ షాపులు ఒకటే కదమ్మా, బెల్ట్ షాపులతో పాటు ఊర్లో ఉన్న షాప్స్ అన్ని 3-4 షాప్స్ అంటే వాళ్ళందరూ సిండికేట్ అయిపోతారు. సిండికేట్ అయిపోయి వాళ్ళకి ఏంటంటే ఎంఆర్పీ రేటు మీద ఎక్కువగా 20-30 రూపాయలు ఎక్స్ట్రాగా ఎంఆర్పీ రేట్లు అమ్ముకుంటే అవన్నీ స్థానికంగా ఉన్న ఎక్సైజ్ ఆఫీసర్స్కి తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎవరు కంట్రోల్ చేయరు. అంటే మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చేసుకోవట్లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందే కానీ ఓ పక్కన మనం చూసాం సుప్రీంకోర్టు ఉత్తర్వు ప్రకారం హైవేస్ లో ఉండకూడదు, హైవేస్కి 500 మీటర్ల దూరంలో ఉండాలని సుప్రీంకోర్టు ఇచ్చింది. దాన్ని ఏం చేశారు మన ఇప్పుడున్న ప్రభుత్వమే, అసలు రోడ్ల పేర్లే మార్చేశారు. అంటే ఏంటి, ఏదో విధంగా మొత్తానికి వీధికో బారు ఇంటికో బీరు అన్నట్టుగా ఉంది ఈ ప్రభుత్వం. అటువంటి ప్రయత్నాలు చేస్తా ఇప్పుడేమో కాదు మద్యాన్ని మేము ఆదాయ వనరుగా చూపించట్లేదు అంటే, ఇవాళ మహిళలు రోడ్ల మీదకి వచ్చి ఇంత ధర్నాలు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ పరిస్థితిని అక్కడ కల్పించారు అక్కడ. ఎందుకంటే ఈ రోజున పేదవాళ్ళు తాను సంపాదించుకున్న ఆదాయంలో 80% ఓన్లీ ఈ మద్యానికి బానిస అవుతున్నారు. ఈ రోజున ఏ రిపోర్ట్ చూడండి, అది రోడ్డు ప్రమాదాలు చూడండి, లేకపోతే కుటుంబ కలహాలు కానీ, గృహహింస కానీ ఏదైనా చూస్తే దానికి కారణం ఏమంటే మద్యానికి బానిసైన వాళ్ళ వల్ల వస్తున్న ఇబ్బందులు అని చెప్పేసి అంటున్నారు. ఇంచుమించు రోడ్డు ప్రమాదాలు జరిగిన దాంట్లో 60% కేవలం మందు ఈ మద్యం తాగిన తర్వాత జరిగే యాక్సిడెంట్లు అని చెప్తున్నారు. ఇన్ని కూడా ప్రభుత్వం ఇదివరకు హెచ్ఐవి మీద ఎన్నో ప్రకటనలు చేసి రకరకాల పబ్లిసిటీ చేసి ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చింది. ఆ స్థాయి అవేర్నెస్ ఇక్కడ చేస్తుందా అంటే లేదు. ఎక్కడో లేబుల్ మీద చిన్నగా మద్యం తాగడం హానికరం అని చెప్పేసి చిన్న లేబుల్ అంటే ఇస్తారు తప్ప ఎక్కడా కూడా దాని మీద పూర్తి స్థాయి కంట్రోల్ లేదు. ఈ రోజున 85 ఉందండి. మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో పాటు ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. అంటే ఈ గంజాయి కానీ, లేకపోతే కల్తీ సారాలు తయారు చేసే విధానం కానీ, లేకపోతే ఈ బెల్ట్ షాపుల మీద ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వాళ్ళ మీద దాడులు చేసి పట్టుకుంటారు. ఆ డిపార్ట్మెంట్ కి కనీసం స్టాఫే లేరు. ఈ రోజున మనం చేయవలసింది ఏంటంటే ఆ డిపార్ట్మెంట్ స్టాఫ్ పెంచాలి, వాళ్ళకి ఫెసిలిటీస్ పెంచాలి. ఇవన్నీ చేసి దాంతోపాటు స్థానికంగా ఉండే ఎవరైతే ఏ మహిళా సంఘాలు ఉన్నారో వాళ్ళకేనే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా లింకప్ చేయాలి. ఆ లింకప్ చేసినప్పుడు నిజంగా ప్రభుత్వ శుద్ధి ఏంటని తెలుస్తుంది. అంటే కేవలం ఎవరో కంప్లైంట్ ఇస్తేనే తప్ప అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడడం. తర్వాత కొంతమంది కంప్లైంట్ కూడా చేయరు.
ఇప్పుడు నిందా మనం మాట్లాడుకున్నట్టు గుళ్ళకి బళ్ళకి దూరంగా ఉండాలి అని చెప్పేసి అంటే గుడికి బళ్ళకి ఎక్కువలేదు చిన్నపిల్లలు లేకపోతే మహిళలు ఎక్కువ వెళ్తారు కాబట్టి వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి అన్నారు. ఇక్కడ కూడా లూప్ హోల్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి అనేక చట్టాలు ఉన్నాయి తప్ప చట్టాల్లో కూడా లూప్ హోల్స్ ఎక్కడున్నాయి అని చూసుకుంటారు. ఒక ఊరికి బోర్డర్లో గుడి ఉంది, పక్కన వేరే ఊరికి బోర్డర్లో ఎంట్రన్స్ లో షాప్ ఉంటుంది. అంటే చూసే వాళ్ళకి చట్ట ప్రకారం కరెక్టే, కానీ చూసేవాళ్ళు దానికి దీనికి 50 మీటర్లు కూడా దూరం ఉంటుంది, ఒక రోడ్డే అడ్డు ఉంటుంది. అంటే ఇవన్నీ ప్రభుత్వాలు పట్టించుకోవు. అంటే ఏ విధంగా చట్టంలో ఉన్న లోపాలని చేసుకుని ఏదైనా సరే మొత్తానికి ఏంటంటే మద్యాన్ని ఎలా నియంత్రించాలన్న దాని మీద చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ఏంటంటే ప్రజలకు అవగాహన కల్పించేలాగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ కార్యక్రమాలు ఏదైనా చేస్తున్నారా అంటే లేదు. ఏ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఎవరినన్నా పట్టుకుని ఏసీ వాళ్ళు దాడి చేశారు అంటే 100 కోట్ల రూపాయలు వాళ్ళ మీద దొరుకుతున్నాయి. అంటే కేవలం అంటే ఈ రోజు ప్రభుత్వం వచ్చిందని కాదు, కానీ గత దశాబ్ద కాలంగా ప్రభుత్వ ఆదాయంలో 20% కేవలం ఏ ప్రభుత్వం అయినా ఈ మద్యం మీద ఆధారపడి ఉన్నాయి. పక్కన ఉన్న రాష్ట్రంలో ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ని ఎక్కువగా మద్యం అమ్మకాలు చేసినందుకు ప్రభుత్వం సన్మానించింది. ఆ సన్మానం చేస్తా ఒక పక్కనేమో ఏంటి వితంతువులకి కానీ లేకపోతే ఒంటరి మహిళలకు కానీ మేము పెన్షన్లు ఇస్తున్నాం లేకపోతే పథకాలు ఇచ్చి డబ్బులు ఇస్తున్నాం అంటే వాళ్ళు అసలు వితంతువులు ఎందుకు అయ్యారు, ఒంటరి మహిళలు ఎందుకు అయ్యారు అని ఎప్పుడున్న ప్రభుత్వం ఆలోచిస్తే దానికి కారణమైన మద్యం మీద దృష్టి పెట్టుంటుంది. అది చేయట్లే ప్రభుత్వం దృష్టి పెట్టవలసింది అది. అంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే సంక్షేమ పథకాలు ఇప్పుడే సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి మనకి. ఈ సంక్షేమ పథకాలన్నిటికీ డబ్బులు ఎక్కడ వస్తాయి? ఆదాయం రావాలంటే ఏం చేయాలి? ఆదాయం ఏదోలా సమకూర్చుకోవాలి కదా. ఆదాయం ఎలా సమకూర్చుకుంటే ఈ మద్యం మీద ఆదాయంతో. అంటే ఒక పక్కన ప్రాణాలు తీసేస్తామే, అదే డబ్బుతో తీసుకెళ్లి మళ్ళీ సంక్షేమ పథకాలు లేకపోతేనేమో వేరే కళ్యాణ లక్ష్ములు లేకపోతే షాదీ ముబారక్ ఇవన్నీ రకరకాలు ఇస్తున్నారు. మీరు చేయవలసిన ఎన్ని కాదు, దాంతోపాటు దానికంటే ముందుగా చేయవలసింది ఏంటంటే ప్రజల ప్రాణాలు కాపాడాలని ముందు. ఇక్కడ పేద ప్రజలు ఆ మద్యం దిశగా ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళ మద్యం వల్ల కుటుంబాలు ఎలా విధంగా నష్టపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళ అవేర్నెస్ చేసే కార్యక్రమాలు ఏ విధంగా చేయడం మీద దృష్టి పెడితే, అంటే స్థానికంగా కమిటీలు వేయడం, తర్వాత మనకున్న అనేక మాధ్యమాలు ఉన్నాయి, సినిమాలు కానీ లేకపోతే టీవీలు కానీ వాటి ద్వారా కొంచెం ప్రజలు అవేర్నెస్ తేవడం. ఇంకొకటి ప్రతి దానికి ఆధార్ కార్డు లింక్ పెట్టారు కదా. ఈ మద్యం కొనుగొనే వాళ్ళకి ఎలాగా 21 సంవత్సరాల లోపు వాళ్ళకి ఎలాగ అమ్మకాలు లేదని మీరు పెట్టారు కదా. సరే మద్యం అమ్మకాలు చేసే ప్రతి వాళ్ళకి లింక్ పెట్టండి ఆధార్ కార్డుతో, ఖచ్చితంగా తగ్గుద్ది. ఎందుకంటే ఆధార్ కార్డుతో లింక్ పెట్టి ప్రతి నెల మీరు ఈ నెలలో మీరు మద్యం మీద పెట్టిన ఖర్చు ఎంత లిస్టు పంపండి వాళ్ళ ఇంటికి. వాళ్ళనే అవేర్నెస్ వస్తుంది, వాళ్ళ కొంచెం థాట్స్ వస్తాయి. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులు కొంతమంది ఎవరో ఇండస్ట్రేషన్ ఉండొచ్చు, కానీ పిల్లలందరూ కూడా కాస్త కొత్త చదువుతున్నారు, వాళ్ళ అవగాహన వస్తుంది. కనీసం ఇప్పుడు కాకపోయినా కొద్దిగా ఒక 10 సంవత్సరాలు పోయిన తర్వాత 5 సంవత్సరాలు పోయిన తర్వాత మద్యం మీద తాగితే ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయన్న దాని మీద కొంచెం అవేర్నెస్ వచ్చి కొద్దిగా, అంటే పూర్తి స్థాయిలో మద్య నిషేధం చేసేస్తాం లేకపోతే ఇంకోటి ఇవన్నీ ప్రకటనలకే సరిపోతే తప్ప అది సాధ్యం కాదు. ఎందుకంటే 1920లో ఇవాళ కాదు, 1920లోనే అమెరికాలో మద్య నిషేధం పెట్టాలని చెప్పేసి పెట్టి మద్యం మీద బ్యాన్ చేశారు. అప్పట్లో 10 సంవత్సరాలు చేశారు. 30 దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ వల్ల అవ్వలేదు. ఎందుకంటే మద్యం బ్యాన్ చేస్తే మద్యంతో పాటు మద్యం మాఫియా పెరిగిపోవడం, పోలీసులు అవినీతి ఇవన్నీ వీళ్ళ పెరిగిపోతున్నారు తప్ప మద్యం కంట్రోల్ అయిందంటే ఎక్కడ కంట్రోల్ లేదు. మనకే ఉదాహరణ, ఎన్టీ రామారావు గారు ఎంత శుద్ధ మొత్తం సంపూర్ణ మద్య నిషేధం పెడితే గతంలో కంటే ఎక్కువగా అమ్మకాలు జరిగినాయి. గతంలో కంటే ఎక్కువగా ఈ మద్యం మీద సిండికేట్ల కింద ఏర్పడిపోయి మద్యం మాఫియా రావడం, వాళ్ళంతా డీమెట్ డబ్బులు సంపాదించడం అంటే సాధ్యం కాదని చెప్పేసి మళ్ళీ ఎత్తివేయడం జరిగింది. ఇదే విధంగా గతంలో ఒకసారి బంగారం మీద ఇలాగే దిగుమతుల మీద బ్యాన్ పెట్టారు. బంగారం మీద దిగుమతులు బ్యాన్ పెట్టేటప్పటికి గోల్డ్ మాఫియా పెరిగిపోయింది. అందుకని దాంతో మళ్ళీ ఎత్తేసి బంగారం దిగుమతికి కూడా నా అనుకూలంగా ప్రభుత్వం చట్టపరంగా అనుమతి ఇవ్వాల్సి వచ్చింది. ఆ పరిస్థితి కాకుండా ప్రజల చిత్తశుద్ధితో వాళ్ళకు వాళ్ళు అవేర్నెస్ పెరిగి వాళ్ళకి వాళ్ళు మారాలని చెప్పాలి తప్ప కేవలం ఏదో చట్టాలు తీసుకొచ్చి పేర్లు మారుస్తే అంటే మాత్రం కుదరదు. రైట్ సార్. ఇక భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఇక మన పబ్లిక్ బస్ డిస్కషన్ లోకి వెళ్తే కాలర్ రెడీగా ఉన్నాడు సార్, వారితో మాట్లాడదాం. చిత్తూరు నుంచి శివశంకర్ గారు, నమస్తే అండి. హలో సార్, గుడ్ ఈవినింగ్. హలో శివశంకర్ గారు చెప్పండి. హలో చెప్పండి సార్. చెప్పండి సార్, వింటున్నాను. చెప్పండి చెప్పమంటారా? చెప్పండి. టీవీ చూడొద్దు, టీవీ సౌండ్ తగ్గించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి, వింటున్నాం మేము. అదేనమ్మా, ప్రభుత్వము బెల్ట్ షాపులు నిషేధిస్తామని చెప్తున్నారు. బెల్ట్ షాపులు నిషేధిస్తామంటే గవర్నమెంట్ ఏం చేత కాదమ్మా. ఎందుకంటే వాళ్ళ నిషేధము పోలీసులు అమలు చేయాలి. పోలీసు వాళ్ళకు అది ఆదాయం అన్నారు. బెల్ట్ షాప్ దగ్గరికి పోతాడు, వాడు
వానికి రావాల్సిన ఎవరు తీసుకుంటారు వెళ్ళిపోతారు చూడనట్టు. ఇక్కడ ఎవరు కనపడకుండా జరుపుకోవయా మేము వస్తుంటాం పోతుంటాం, మళ్ళీ వాళ్ళతోనే ఒప్పందం ఇట్లా నెలకు ఒక కేసు చేస్తాము, మీరు కోర్టుకు రావాలా జరిమానా వేస్తారు మళ్ళీ వచ్చేస్తారు, గా పేరు బతకండి. ఒకటి. రెండోది ఈ మద్యం అనేది వాళ్ళకు బాగా వనరు అయిపోయింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరు అయిపోయింది ఒకటి. రెండోది ఈ బెల్ట్ షాపులు కానీ ఇవన్నీ కానీ గుళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. కనీసం ఒక్క షాపు సీఎం ఇంటి దగ్గర పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకోవడం లే. తర్వాత రాష్ట్ర ప్రజలందరూ తాగమంటున్నారు, ఆయన ఎందుకు తాగడం లే? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు తాగడం లే? వాళ్ళు మొదటి చూపించాలి కదా. సీఎం రాష్ట్రానికి ఆదర్శమూర్తి, పెద్దవాడు, పెద్ద మనిషి, మనకు తండ్రి లాంటి వాడు. ఆయన ముందు తాగి చూపిస్తే మేము ఆయన్ని ఫాలో అవుతాం. రైట్ సార్. నెక్స్ట్ రైట్, ధన్యవాదాలు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నారాయణ గారు మహబూబ్ నగర్ నుంచి. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి సార్. మేడం నా పేరు నారాయణ. ఏం లేదు మేడం, ఈ బెల్ట్ షాప్ల గురించి. మేడం నమస్తే మేడం. సార్ మీరు టీవీ చూడదు, టీవీ చూడకుండా చెప్పండి సార్. నేను ఇద్దరం వింటున్నాం, మీరు టీవీ చూడకుండా చెప్పండి. మేడం అదే సారు ఇప్పుడు మాట్లాడారు మహిళల విజయం అని. గత 10 ఏళ్ల నుంచి ఆల్రెడీ మహిళలు దాని గురించి ఫైట్ చేస్తున్నారు. అయితే అప్పుడు బెల్ట్ షాపులు రద్దు చేయండి, ఇప్పుడు రద్దు చేసినారంటే మన ప్లీనరీలో వైఎస్ఆర్ జగన్ పెట్టిన 9 స్కీమ్ల వల్లనే వాళ్ళు రియాక్ట్ అయినారని నా ఉద్దేశం. రైట్ సార్, ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. శ్రీనివాస్, ఇప్పుడు ఎవరు క్రెడిట్ కావాలనేది కాదు, కార్యక్రమం మంచిదా కాదా, కరెక్ట్ గా అమలు అవుతుందా లేదా, ఈ రెండింటి మీద మనం దృష్టి పెడదాం. మనం చూసుకుంటే గతంలో కూడా ఎన్నోసార్లు ఈ బెల్ట్ షాపులు రద్దు అనే ప్రకటనలు వచ్చినాయి. కానీ ఏ ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉన్నా సరే చిత్తశుద్ధితో మాత్రం ఇది అమలుకు నోచుకోని పరిస్థితి కదా. కాదు ఏంటి అంటే అదే చెప్తున్నాను, ఇందాక కాలర్స్ చెప్పినా ఎవరు చెప్పినా మనం మద్యాన్ని ఒక ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం భావిస్తున్న వల్లనే పూర్తి కంట్రోల్ లేదు. అదే సందర్భంలో ఇందాక అతను చెప్తున్నట్టుగా ఆ స్థానికంగా ఉన్న పోలీసులు కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే స్థానికంగా ఉన్న నాయకులు కానీ వీళ్ళందరూ ఏకమైపోయి వ్యాపారాలు చేసుకుని తర్వాత దాంతో అంటే షేరింగ్ వెళ్ళిపోతుంది. ఈ బెల్ట్ షాప్స్ అంటే మెయిన్ షాప్స్ ఉంటాయి, మెయిన్ షాప్స్ కి అనుగుణంగా ఉండే షాప్స్ ఎన్ని మెయిన్ షాప్స్ నుంచి వీళ్ళందరూ సిండికేట్ అయిపోయి ఆ సిండికేట్ నుంచి కొంత అమౌంట్ కలెక్ట్ చేసి ఆ అమౌంట్ ఇంత పర్సెంటేజ్ కింద లోకల్ గా ఉన్న పోలీస్ స్టేషన్ కొంత, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొంత, సర్పంచ్ కొంత, అంటే గ్రామ లెవెల్ నుంచి చెప్తున్నాను, సర్పంచ్ కొంత అని అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు స్టేజ్ వరకును ఎవరు ఓటాల వాళ్ళకి వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడ కంట్రోల్ ఉంటుంది. అందుకని పూర్తి స్థాయిలో కంట్రోల్ అవ్వాలంటే అక్కడ స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలి. స్థానిక ప్రభుత్వాలు అంటే ఏంటి? ఈ మహిళా సంఘాలను ఎవరినో ఒకరినో కమిటీలు కింద వేసి ఆ కమిటీని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లింకప్ చేసి పూర్తి స్థాయిలో కొద్ది ఒకేసారి అవదమంటే అవదు, కొద్దిగా ఎక్కడికక్కడ కంట్రోల్ చేసి దాంతోపాటు ఎవరైనా దొరికినాడు ఆ మొన్న మినిస్టర్ గారు మాట్లాడతా ఇంచుమించు 100 వాహనాలు సీజ్ చేసాం, 700 మంది మీద కేసులు పెట్టామన్నారు. కేసులు పెట్టారు, సీజ్ చేశారు, అంతే. ఆ తర్వాత 2వ రోజున బయటకు వచ్చేస్తారు వాళ్ళ ఆ కేసు నుంచి కూడా బెయిల్ తోటి. అంటే శిక్షలు బలంగా ఉండాలి. అంటే ఈ కేసులో ఇరుక్కుంటే మళ్ళీ బయటకు రాలేము, మన భవిష్యత్తు పాడైపోద్ది అనే స్థాయిలో శిక్షలు ఉంటే ఏదైనా ఒక భయం ఉంటుంది. అదే విధంగాను అవినీతికి ఎవరైతే పాల్పడుతున్నారో అధికారులు అవ్వచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, ఎవరైనా ఒక్కసారి అవినీతి అధికారి ఎవరైనా దొరికితే అతని మీద కూడా కఠినమైన శిక్షలు ఉండాలి. ఇవన్నీ చేసుకుంటా అంటే ఏదో అంతే తప్ప బ్రాంతి షాపులకి దేవుళ్ళ పేర్లు ఉండకూడదు, లేకపోతే అది ఉండకూడదు. అంటే దేవుళ్ళ పేర్లు ఉంటాయి ఏంటి, తాగివాడి పేరు ఏ పేరు ఉందని చూడండి, తాగివాడు లాగినా తాగుతాడు. అంటే కావాల్సింది ఏంటంటే ప్రభుత్వాలకు ఆ మద్యం వలన ఈ నష్టాలు ఏంటి, ఏం జరుగుతున్నాయి, కుటుంబాలు ఏ విధంగా పాడైపోతున్నాయి అన్న దాని మీద పూర్తి అవేర్నెస్ తీసుకొచ్చి అదేవిధంగా చట్టాలను పూర్తి స్థాయిలో అమలుపరిచి కఠినమైన శిక్షలు వేస్తూ ఉంటామండి. ఇవన్నీ సమన్వయంగా చేసి రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలోని 47వ అధికారం ప్రకారం కరెక్ట్గా చెప్తుంది ఏమని, ప్రజల జీవనోపాధి పెంచాలి, మెరుగైన సౌకర్యాలను వాళ్ళకి ఇవ్వాలి, దాంతోపాటు మద్యాన్ని తగ్గించడానికి కొద్దిగా అమ్మకాలు తగ్గించుకుంటూ వెళ్ళాలని చెప్పి రాజ్యాంగం చెప్పింది. రాజ్యాంగం చెప్పిన దాన్ని అమలుపరిచేలాగా ప్రభుత్వం చేయవలసిన బాధ్యత కాబట్టి ఆ బాధ్యతగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా కంట్రోల్ అవుద్ది కొద్దిగా. ఎందుకంటే పూర్తి స్థాయిలో మద్యాన్ని కంట్రోల్ చేసేసామనుకో అతనికి ఏంటంటే కొంతమంది అంటారు ప్లేనరీలో చెప్పారు, ఏమని చెప్పారంటే మద్యం బాగా ఉన్నత స్థాయిలో వరకు అందుబాటులో ఉండేలా చేస్తాం, కింద స్థాయిలో అందుబాటులో లేకుండా చేస్తాం. అందుబాటులో లేకపోతే వేరే ఆప్షన్ తీసుకుంటాడు అతను, ఆ గంజాయి కానీ లేకపోతే సారా కానీ లేకపోతే చీప్ లిక్కర్ కానీ వెళ్తాడు, అటుకి ఇంకా ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతారు ఆరోగ్యం ఉంది. అంటే ఆ విధంగా అంటే పూర్తి స్థాయిలో అటు దిగజారిపోకుండా ఇటు 2 రకాలుగా కాకుండా మద్యానికి బానిస అయితే ఏం ప్రమాదం అన్నది ఆ వ్యక్తి తెలుసుకోవాలి. తెలుసుకుని అతను దూరంగా ఉన్ననాడే ఏదైనా సమాజంలో మార్పు వస్తుంది. దాంతోపాటు ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి కార్యక్రమాలను చేపట్టినాడు ఏదైనా మార్పు మనం ఆశించగలం. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us.
చూస్తున్నాం కదండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెల్ట్ షాపును పూర్తిగా రద్దు చేయాలంటూ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికార అలాగే ప్రతిపక్షాలు కూడా క్రెడిట్ మాదంటే చెప్పుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో క్రెడిట్ ఎవరికిచ్చినా సరే ప్రభుత్వాలు మాత్రం దీన్ని బెల్ట్ షాపుల రద్దుని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అలాగే మహిళా సంఘాలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇది వాళ్ళ పబ్లిక్ పల్స్. నమస్తే.